ఒక పల్లెటూళ్ళలో సీతయ్య తన భార్యతో కలిసి ఉండేవాడు. అతనికి లోకజ్ఞానం అంటే ఏంటో తెలీదు. మనసు మాత్రం చాలా మంచిది. ఒకరోజు అతని భార్య అతనితో సంతకు వెళ్ళి దుప్పటి, కొంచెం ఉప్పు తీసుకురా అని చెప్పింది. సీతయ్య సంతోషంగా సంతకు వెళ్ళాడు. ఒక దుకాణంలో మంచి దుప్పటి కొనుక్కున్నాడు. దారిలో చల్లగా గాలి వీస్తుంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నాకు చలి వేస్తే దుప్పటికి చలే కదా అని దుప్పటిని స్తంభానికి కప్పేశాడు. తరువాత సంతలో ఉప్పు కొనుక్కొని బయలుదేరాడు. సీతయ్యకు దాహం వేసి ఒక చెరువులో నీళ్లు తాగిన తరువాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఉప్పు ఎండలో ఉంది, దానికి దాహం వేస్తుందేమోనని ఉప్పు మూటను నీళ్లలో ముంచేశాడు. సాయంత్రం అయ్యేసరికి ఖాళీ చేతులతో ఇంటికి బయలుదేరాడు. ఖాళీగా వచ్చిన సీతయ్యను చూసి భార్య ఆశ్చర్యపోయి అరిచింది. అప్పుడు సీతయ్య గర్వంగా దుప్పటికి చలి, ఉప్పుకు దాహం తీర్చానని చెప్పాడు. భార్య తల పట్టుకొని నవ్వుతూ, అమాయకత్వం మంచిదే కానీ లోకజ్ఞానం కూడా అవసరమని సీతయ్యకు చెప్పింది. మంచి మనసుతో పాటు బుద్ధి కూడా ఉండాలి, లేకపోతే మంచే సమస్య అవుతుంది.